మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తి, వేములవాడ, వేయి స్తంభాల గుడితో పాటు ప్రముఖ పంచారామాల్లో భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఆలయాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. సో శ్రీకాకుళం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. రమేష్ శ్రీనివాస్, ప్రధానంగా ఏదైతే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా శైవ క్షేత్రాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాలు అయినటువంటి శ్రీముఖలింగం, అదేవిధంగా ఎండల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హరహర నామస్మరణతో మార్మవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అనేటటువంటి ఒక నానుడు ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నాగావళి తీరంలో ఉన్నటువంటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. బలరాముడు ప్రతిష్ఠించినటువంటి ఆలయంగా దీనికి పేరుంది. ఈ నేపథ్యంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా పేరున్నటువంటి నేపథ్యంలో ఈ ఆలయానికి వచ్చి శివరాత్రి రోజు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించుకుంటే అన్ని రకాలైనటువంటి పాపాలు తొలగిపోతాయి, దాంతో పాటుగా ముఖ్యంగా సౌభాగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక నానుడు ఉంది. ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు. ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ ఏదైతే ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఉందో ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆర్విలి శ్రీరామమూర్తి శర్మ. ఈ దేవాలయం బలరామస్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. బలరామస్వామి నాగావళి నదీ తీరాన 5 లింగాలను ప్రతిష్ఠ చేశారు. అందులో 4వ శివలింగం అయినటువంటిది ఉమారుద్ర కోటేశ్వర స్వామి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి తాలూకా ఉత్సవం ప్రారంభమైంది. వేకువజామున 3 గంటల నుంచి కూడా స్వామి తాలూకా ఉత్సవం ప్రారంభం జరిగింది. ఈ స్వామికి ఏంటంటే వేకువజామున 3 గంటల నుంచి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళాలతో అభిషేకం జరిగింది. అదేవిధంగా మనకి ఆ యొక్క స్వామి తాలూకా ఉత్సవం ప్రారంభమైన తర్వాత 4 గంటల నుంచి భక్తులందరికీ కూడా దర్శనం జరుగుతున్నది. అదేవిధంగా మనకి 12 గంటల సమయంలో మహాభోగం చెల్లిస్తాం. 6 గంటలకు సాయంత్రం మహాహారతి ఉంటుంది. రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా పాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకంలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత మనకి ఆ యొక్క స్వామి తాలూకా దర్శనం భక్తులందరూ కూడా విడిగా చేసుకొని ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటే మహాశివరాత్రి సందర్భంగా రాత్రల్లా కూడా జాగరణ ఉండి ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా 11 గంటల 59 నిమిషాల 52 సెకండ్లకి స్వామి తాలూకా ఉద్భవం జరుగుతుంది. ఆ సమయానికి మనం ఇక్కడ ఎక్కడైనా సరే లింగోద్భవ సమయంలో ఆ నానుడి బియ్యంతో స్వామివారికి అభిషేకం చేసి అలంకరణ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ సమయానికి స్వామి ద్రోమూర్తి మనకి కనిపిస్తూ
ఆ యొక్క ధ్రువమూర్తిని దర్శనం చేసుకుంటూ భక్తులందరూ కూడా పునీతులవుతారు. ఆ లింగోద్భవ సమయంలో స్వామి నిజరూప దర్శనం ఇక్కడ ఉంటుంది. తదుపరి 1-1:30 సమయంలో సుమారుగా 200 కేజీలతో ఆ యొక్క స్వామికి అభిషేకం నానుడి బియ్యంతో చేసి తరువాత 1,00,000 బిల్వార్చన, అదేవిధంగా అమ్మవారి కుంకుమార్చన వేకువజామున 3 గంటల నుంచి శ్రీకాకుళం పురవీధుల్లో ఆ స్వామి ఉత్సవమూర్తులతో సహా జైవేరులతో సహా 7 సప్త వాహనములతో స్వామి దర్శనానికి భక్తులందరూ కూడా వస్తారు. సప్త వాహనములతో స్వామి పురవీధుల్లో ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ వేకువజామున మరునాడు ఉదయం 6 గంటలకి స్వామి దేవాలయం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడతో మహాశివరాత్రి ఉత్సవం అనేటువంటిది ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో పూర్తవుతుంది. ఓం నమః. ఇది మొత్తానికి మనం శివరాత్రి సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు భక్తులు కూడా పెద్ద ఎత్తున శివాలయానికి పోటెత్తినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా స్వామివారికి ఈరోజు అభిషేకాలు చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 3 గంటల నుంచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా, అంటే ఈరోజు శివరాత్రి జాగారం చేస్తారు కాబట్టి ఆ జాగారం వేళ మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ బలరాముడు ప్రతిష్ఠించినటువంటి ఏదైతే ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ఉందో దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏకశిలతో చెక్కినటువంటి పెద్ద నంది ఒకటి ఉంది. దాంతోపాటుగా ఇక్కడ శివుడిని ప్రార్థిస్తే ఏదైతే పంచారామ క్షేత్రాలు తిరిగినటువంటి పుణ్యం జరుగుతుంది అనేటటువంటి ఒక భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఈరోజు మొత్తం శివనామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా శివాలయాలలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే ఈరోజు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అనేటటువంటి భక్తుల నమ్మకం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా శివలింగాలకు అభిషేకాలు చేసుకునేటటువంటి విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నాగవల్లి తీరంలో వెలిసినటువంటి బలరాముడు ప్రతిష్ఠించినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.